హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ అయితే చాలా రోజులు వీడియోస్ పెట్టలేదు, కొన్ని కారణాల వల్ల పెట్టలేదు. ప్రజెంట్ ఇప్పుడైనా కంపల్సరీ పెడదామనే ఆలోచనతో ఉన్నాం. అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఇది మన జగిత్యాలకి వెళ్ళి చాలా దూరం. ఇది జనగాం డిస్టిక్లో ఉన్నటువంటి నష్కల్ అనే ఊర్లో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చరిత్ర ప్రకారం చూసినట్టయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక రాములవారి ఆలయం అనేది భూగర్భంలో ఉండడం జరుగుతుంది. అసలు ఈ భూగర్భంలో ఉండడానికి గల కారణం ఏమిటి, అయితే దీనికి సంబంధించిన పూర్తి హిస్టరీ అనేది రత్నాకర్ రెడ్డి సార్ అనే మన హిస్టారికల్గా సంబంధించిన అనేక టెంపుల్స్ జనగాం డిస్టిక్లో తిరిగి ఉండే. ఆ సారు దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషను దాని ఆధారంగానే ఈ వీడియో తీస్తున్నా. అయితే అక్కడ ఎక్కువసేపు లేను, కొన్ని క్లిప్సే ఉన్నాయి. దాంతోనే మీకు సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్నటువంటి లోకల్ హిస్టరీ చెప్పడానికి ట్రై చేస్తా. అయితే అక్కడ ఒకప్పుడు గోపురం ఉండేది, అయితే మొత్తం గోపురం అనేది కనిపించడం లేదు ప్రస్తుతం. ఆ లోపల అండర్ గ్రౌండ్లో మనకు రాములవారి యొక్క విగ్రహంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని శాసనాలు కూడా ఉండడం జరిగినాయి. అసలు అక్కడ ఏమేమి ఉన్నాయనేది వీడియోలో చూస్తే మీకు క్లియర్ కట్గా ఏర్పడుతుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. కొత్త దృష్టిలు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండకూరి. వీడియోలోకి అయితే వెళ్దాం, చివరి వరకు చూడండి. ఎస్పెషల్లీ ఈ నష్కల్లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ టెంపుల్ గురించి అయితే నాకు ఎస్పెషల్లీ ఏంటంటే గూగుల్ తల్లే అందులో నుంచే చూసి వెళ్ళిన. ఈ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏమన్నా దగ్గరలో ఏమన్నా విజిట్ చేస్తే అనుకున్నప్పుడు ఈ నష్కల్ విలేజ్ని అయితే సజెస్ట్ చేసింది. దాని బేస్గానే ఈ టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇది అండర్ గ్రౌండ్ టెంపుల్. అదేవిధంగా దీని మీద ఒకప్పుడు గోపురం ఉండేదని చెప్తున్నారు. అయితే మనకు ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం గోపురం అయితే ఏం కనిపించదు, కానీ మాకు రూటు కనిపించకనైతే చాలా ఇబ్బందులు పడ్డాం. ఏదో పని ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ని చూసేందుకైతే వెళ్ళినాం. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ అనేది దీన్ని ఇంతకు ముందుకి రత్నాకర్ రెడ్డి సార్ డిస్కవరీ మ్యాన్ అనే ఛానల్లో పెట్టడం జరిగింది. సార్ దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ ఏమేమి ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ అండర్ గ్రౌండ్ టెంపుల్ అనేది మనకు బండార సందుల నుంచి ఉంటుంది. అదేవిధంగా మాకు ఈ ప్లేస్కి వచ్చేదాకా కూడా మాకు అసలు నమ్మకం లేదు ఇక్కడ ఉందో లేదో అన్నట్టు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దేవుని యొక్క నామాలు ఉంటాయి కదా, వాటిని చూసి ఇక్కడ ఏదో టెంపుల్ ఉందని అప్పుడు బిలీవ్ వచ్చి ఇక్కడికి వచ్చినాం. అయితే ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఇక్కడ ఒక గోపురం ఉందని దానికి ఆధారంగా ఇక్కడ దీనిపైన అయితే మనకు కొన్ని మన బండరాలతోని ఏర్పడినట్టు ఎవరో పేర్చినట్టు కనిపిస్తుంది. అదాన్ని చూసే మనకు ఇక్కడ ఒక అప్పట్లో ఒక టెంపుల్ ఉందనేది అంచనా వేస్తున్నారు. ఎవరు ఇక్కడ లోకల్ వాళ్ళు చూస్తుండవచ్చు, కానీ మనకైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శిథిలమైనటువంటి కొన్ని ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దేవుని నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మనకు శ్రీరాముల వారి యొక్క పాదముద్రలు ఉన్నాయని ఈ లోకల్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్లీ చాలా పని ఉంది, అందువలన ఈ గుహ లోపల దాకా వెళ్ళలేకపోవచ్చు. ఎక్కడి వరకు అయితే దేవుళ్ళు ఉన్నారో అక్కడి వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తా. చాలా పనులు పెట్టుకొని అనుకోకుండా రావడం జరిగింది ఇక్కడికి. సాధ్యమైనంత వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలో ఉన్నటువంటి ప్రతిదీ చూపించడానికి ట్రై చేస్తా. ఇంకేమన్నా డిసప్పాయింట్ చేసినట్టయితే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు లోపలికైతే వెళ్దాం. మనకు రాగానే ఇక్కడ హనుమంతుడు, గరుడు యొక్క శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ మనం ఎక్కువసేపు ఉండలేకపోయాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని క్లిప్స్ అనేటివి రత్నాకర్ రెడ్డి సార్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు సార్ వర్షాకాలంలో వెళ్ళడం వల్ల క్లియర్ కట్గా మనకు అక్కడ ఉన్నటువంటి హనుమంతుడును గరుడు యొక్క విగ్రహాలు అనేటివి క్లియర్ కట్గా ఏర్పడుతున్నాయి. మనకు మనం నార్మల్గా చూసిన దానికైతే దీనికి బాగా డిఫరెన్స్ ఉంటుంది. సరే వెళ్దాం మనం. కొంత దూరం అయితే ఉంది, కనిపిస్తుంది ఇక్కడికి. ఈ గుహ యొక్క దారి అనేది మనకు దాదాపుగా 20 మీటర్స్ లోపే ఉండడం జరుగుతుంది. నా థర్డ్ ఆర్ ఫోర్త్ కేవ్ అని చెప్పవచ్చు దీన్ని. అతి చిన్న కేవ్ అయినా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే తెలియని ప్లేసెస్లో మనకు కొత్త దాన్ని చూడడం. ఇక్కడనైతే లోపలికి వెళ్ళిన తర్వాత బయట మనకి ఎలా కనిపిస్తుందో ఏమో, కానీ లోపలికి వచ్చాక మాత్రం ఒక వండర్ని చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే చుట్టూ విగ్రహాలే, మనకు ఎక్కడ చూసినా మన ముందు ఉన్న ప్లేసెస్లో ప్రతి చోట కూడా విగ్రహాలు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనకు శాసనాలు కూడా ఉండడం జరిగినాయి కొన్నిటివి, కానీ అవి మా నెక్స్ట్ క్లిప్లో చూపించడానికి ట్రై చేస్తా. అయితే ఇక్కడ
అయితే ఇక్కడ మనకు మొత్తం 12 మంది ఆల్వార్లతో పాటు సీత, రాముడు మరియు లక్ష్మణ్తో కలిపి మనకు ఇక్కడ విగ్రహాలు అయితే కనిపించడం జరుగుతుంది. ఈ గుహలో మన యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆరు ఆల్వార్లు అయితే కనిపిస్తారు. మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆల్వార్ల కింద మనకు శాసనం అయితే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా రాముల వారి లక్ష్మణ వారి పాదాల కింద కూడా శాసనం అనేది కనిపించడం జరుగుతుంది. ఇది మనకు తెలుగులో ఉండడం కొంచెం ఆశ్చర్యం. అందుకనే దీన్ని 17, 16 లేదా 17 శతాబ్దానికి చెందిందని మనకు కొంతమంది అయితే అంచనా వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనంలో మనకు తెలుగు శాసనాలకు సంబంధించినవి ఉన్నాయి. దీన్ని మనకు రెడ్డి రత్నాకర్ రెడ్డి సారు చదవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం గిట్ట పురావస్తు శాఖ గిట్ట ఏమన్నా పరిశోధించినచో మనకు ఈ లోకాలిటీ హిస్టరీ ఏమన్నా ఉందంటే దానికి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఈ గుహలో నాకు స్పెషాలిటీ ఏమిటంటారా, ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు నార్మల్గా మనం బయట ఏదైనా స్తంభంపై చెక్తేనే ఎంతో గొప్పది అనుకుంటాం. కానీ ఇక్కడ నాన్ కంఫర్ట్, ఎందుకంటే ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఆ గుహలో తిరగలేడు. అట్లాంటి ప్లేసెస్లో కూడా ఇంత మంచి శిల్పాలు చెక్కడం అనేది చాలా కష్టమైన పని. అది చాలా సులువుగా చేసిండ్రు. అది ఇప్పటికీ మన దగ్గర ఉండడం చాలా గ్రేట్. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.